ఇడ్లీ, కొత్తిమీర చట్నీ, ఉల్లిపాయల పెసరట్టు, గోధుమ ఉప్మా. చెప్పద్దు అమ్మా, మాకు కూడా వడ్డించు తల్లి. బాబు నెయ్యి. అయ్యా పోయి. అవి మంచినీళ్ళు కాదు, నెయ్యి. ముందు మీరు నాన్న. రామలింగ, చూసావా నా బిడ్డలు బంగారుపు కడ్డీలు. కడ్డీలే రే. అడ్డాల్లో ఉన్నంత వరకేరా బిడ్డలు. గడ్డాలు మేసాలు వచ్చేగా వీళ్ళకి అభిమానాలు ఎంతకాలం ఉంటాయో చూద్దాంలే. మావయ్య, మీలాంటి పెద్దవాళ్ళు అనవలసిన మాటలైనా ఇవి. ఇప్పుడే కాదు, మేము ఎప్పుడు కలిసే ఉంటాం. రే అంగా మేనుండా కోసేకండ్రా, కోడళ్ళు రానివ్వండి. మీ తండ్రి కొడుకుల మధ్య గోడలు పెట్టకపోతే మమ్మల్ని అడగండి. ఆ సంగతి మాకు తెలుసులేండి. అందుకే ఇంతవరకు మేము పెళ్లిళ్ళు చేసుకోలేదు. మా పెద్దలు మెచ్చిన పిల్ల ఈ కుటుంబంలోకి వచ్చినా మమ్మల్ని విడదీని పిల్ల దొరికేదాకా మేము పెళ్లి చేసుకోము. ఇన్ ది ఇయర్ ఆఫ్ 1975 లో మీకు అటువంటి పిల్ల దొరకనే దొరకదు. మీకు పెళ్లి కాదు. అదేమిటన్నయ్య అపశకునపు మాటలు? పిల్లలకు పెళ్లి ఎప్పుడవుతుంది, కోడళ్ళు ఎప్పుడొస్తారు అని నేను 1000 దేవుళ్ళకు మొక్కుతుంటేను. మీరు అలా మొక్కుతూనే ఉండండి. ఈలోగా కుర్రోళ్ళు ముద్దుగా బొద్దుగా ఉన్నారని కనిపెట్టి ఏ వన్నెలాడైనా కన్ను గీటిందంటే బెల్లం నాకిన కుక్కల్లేగా వీళ్ళు కూడా పడతారు. ఒరే రామలింగ, నీకెందుకురా బెంగ? నా పిల్లలిద్దరూ రామలక్ష్మణులు రా. ఏ సూర్పణకైనా వచ్చి రా రా అని పిలిస్తే దాని ముక్కు ముఖం ఏకం చేసి పంపిస్తారు రా. అలాగే చూద్దాం. చూయి. హలో, గుడ్ మార్నింగ్ కోతి గారు. హౌ ఆర్ యూ? ఏమిటి సార్ ఇలా ఒంటరిగా వచ్చారు? ఒంట్లో బాగోలేదా? ఓహో, జలుబు చేసిందా? ఒకసారి టెస్ట్ చేసి చూద్దామా? నిద్ర వస్తున్నట్టుంది, చాలా అలసిపోయారు అనుకుంటాను. నథింగ్ సీరియస్. ఒక్క ఇంజెక్షన్ ఇస్తే అదే తగ్గిపోతుంది. నంది, ఆ సిరంజి ట్రైలా పట్రా. డ్రెస్ చాలా బాగుంది. ఎవరు కుట్టారు? ఏమిటి, ఇంజెక్షన్ వద్దా? అలా అంటే ఎలా? మరేం చేస్తారు సార్? ఈ మిక్సర్ ఇవ్వు. పర్వాలేదే, దానికి ఏం కావాలో అది చెప్తోంది, మీకు అర్థమవుతుంది. ఎటు వచ్చి నాకే కొంచెం తికమగ్గా ఉంది. అదేమిటది? దాని భాష న్యాయంగా నీకే అర్థం కావాలి. అంటే నేను పోతున్నాండి. ముందు వెళ్ళి మిక్సర్ తీసుకురా, అయ్యగారు కోపడతా. ఆహా, ఎంత బుద్ధిగా తాగుతుందో చూడు. ఏమండి ఏమండి, ఒక్క మోతాదు చాలు, తగ్గిపోతుంది. సార్, కోతి మన ముత్తాత అన్నారే, అది చాలా కరెక్ట్ సార్. మందు తాగడం అయింది, మరి తర్వాత కార్యక్రమం ఏమిటి? థ్యాంక్స్. అయ్యో, మందుకు కూడా డబ్బిచ్చిందే. సార్, మీ తమ్ముడు గారి పేషెంట్ల కన్నా మన పేషెంట్లే బెటర్ సార్. హలో డాక్టర్, నేను చెంచల మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక ప్రాణి చావు బతుకుల్లో ఉంది. ప్రాణా అంటే ఆవా, గేదె, కోడే, కుక్క? కుక్కే డాక్టర్, కానీ దాన్ని ఎవరైనా కుక్క అంటే నాకు చాలా చెడ్డ కోపం వస్తుంది. వాడు నా రాజా. కోపడకండి, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో హలో, మీ అడ్రస్ ఏమిటో చెప్పలేదు? ఓకే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నానండి. ఓకే డాక్టర్, వెంటనే వస్తాడట. పెద్దాడు పల్లో పడ్డాడు పడ్డాడు అందరి కలిసితో మాకు చెడ్డాడు. ఇంట్లో బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. కుక్క ఎక్కడ? చక్కని చుక్క ఇక్కడ ఉండగా మీ కుక్కెందుకు డాక్టర్? ఎంతో మంది డబ్బున్న వాళ్ళు నా చుట్టూ కుక్కలా తిరుగుతుంటారు. మీరు వచ్చే సమయానికి
ఆ కుక్కలు ఇక్కడ ఉంటే మనకు అడ్డు కదా, అందుకే అవతల తరివేశా. నాకేం అర్థం కావడం లేదు. అన్నీ తెలిసేటట్టు నేను చెప్తానుగా. అమ్మా నన్ను వదిలేయ్. చిక్కి చేయి జారిపోయాడే. కై అంటే చెయ్యన్నావే, ఇప్పుడు కైకు వెళ్ళకుండా వీడు మూతి మీద కొట్టి వెళ్ళిపోయాడే. ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఆ పశువుల సుందరం చేత అనిపించకపోతే నా పేరు గీత కాదు, కళ్యాణ వస్తు. వస్తాను. గోపాలరావు, అమాయకుడైన మా నాన్నగారిని ఆడించినట్టు కాదు, ఇక మా ప్రతాపం చూపిస్తాం, కాచుకో. చూడు, నువ్వేం భయపడకు. మందు రాసిస్తాను, తౌడులో కలిపి తినిపించే, అదే పోతుంది. బాబు, మందుకు డబ్బెంత? బతికుంటే చూసుకున్నాలే. ఇది బతకదు. బతకదా? బాబు 5వ 10వ ఇచ్చేసి మీరే తీసుకోండి. డబ్బు పట్టుకొస్తాను. ఏమయ్యా, ఈ పుంజు కదయ్యా ఒళ్ళు బాలేదన్నా? గుర్రంలా పరిగెడతా కదయ్యా. పట్టుపోయా పట్టుపా. కుక్క కుక్క చిచ్చి కుక్క, నీ కుక్క బుద్ధి పాలించుకున్నావు కదే. అబ్బాయి మిమ్మల్ని కాదండి, మీ కుక్క గారిని. ఏమండి, నాకు తెలియకడుతాను, మీ కుక్కకి అసలు అనవే పెట్టడం లేదా? దేని చూస్తే దాని వెంట పడిపోతుంది. సరే, మరీ లేదు గిరియలేదు. ఎందుకు కుక్క ఏమిటి చెప్పండి. కుడికాలు నొప్పిగా ఉంది, కుంటుతోంది. అమ్మమ్మ, కుక్కకి అసలు కాలే ముఖ్యం. ఉండండి. ఏమన్నారు? కుక్క కాళ్ళు నొప్పా కాబట్టి పుంజు బతికిపోయింది, లేకపోతే పటక్కన పెట్టి గటక్కన మింగేసేది. ఏమండి ఏమండి, నాకేం చూడలేదు, దయచేసి కాస్త దూరంగా ఉండి చెప్పండి. డాక్టర్, మా కుక్క కాళ్ళు నొప్పి అయ్యేటట్టు చూడండి. చేస్తానండి, దయచేసి మీరు కాస్త దూరంగా నుంచోండి. దూరంగానే ఉన్నారుగా, మీరు చూడండి. అయితే మీ కుక్క గారిని బల్లెక్కించండి. వాట్ సీజా, కాలు చూపించు. వెరీ గుడ్, పర్వాలేదే. ఉండు, మందేస్తానండి. ఏ సీజర్ కాలేదు, మందేస్తాను. ఇందా కుడి కాలు, ఇప్పుడు ఎడం కాలు. అబ్బాబ్బా, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అసలు ఆడవాళ్ళ పక్కన ఉంటేనే నాకు కన్ఫ్యూజన్. కుడికాలు చూపించా. అయ్యి బాబా, ఏమిటి 2 కాలు ఇస్తే? 2 కాళ్ళు నొప్పి అనుకుంటాను. రెండింటికి వేస్తాను మందు. ఇదేదమ్మా, తొలని తగ్గిపోతుంది, మళ్ళీ తీసుకురండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఏమిటి? కాళ్ళు నొప్పి తగ్గేదాకా వస్తూ ఉంటాను. అలాగే అలాగే. ఏమండి ఏమండి, అటు చూసుకుంటూ వెళ్ళండి. ఏమిటా చూపు? ఏమిటి సార్, మా ఇంటి కోడి పుంజులు పంపించేశారు. హేరయ్యే, బయట కోడి పుంజు ధర 40-50 రూపాయలు. చచ్చిపోతుందిరా అని భయపెట్టాను, వాడు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో మంచి బ్యాలెన్స్ అడుగుతారు సార్. నాయనా మహానంది, నీలాంటి వాడు హాస్పిటల్లో బక్కడుంటే తొందరగా హాస్పిటల్ మూసేసారా? మూసేశారు కానీ సార్, ఈసారి మేక వస్తే మాత్రం విడిచిపెట్టకండి సార్. ఎందుకు ఆ పిచ్చి కూడా పీకుతున్నావు? మంచి అవకాశం. మోగవద్దు, నీకేమైనా గుర్తుందా? సమయానికి నేను రాకపోతే పచ్చని ఆ పిచ్చుక సంసారాన్ని విచ్ఛిన్నం చేసేవాడే కదరా నీచుడా. నువ్వు అన్న తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీకు అమ్మ, నాన్న, అన్న, తమ్ముళ్ళు లేరా? పిచ్చుకు గూడంటే ఏమనుకుంటున్నావు? ఆదర్శ కుటుంబం అంటే ఎలా ఉండాలో మానవుడు తెలుసుకోవటానికి దైవం కల్పించిన నిదర్శనం. ఆ పవిత్ర చిన్నాన్ని పడగొట్టాలని పాడుబుద్ధి నీకెలా పుట్టిందిరా పాపిస్తేవాడా? తలుచుకుంటేనే నా గుండె తల్లడిల్లిపోతుంది. బుద్ధి జ్ఞానం ఉందనుకుంటున్న మనమే బుద్ధి కంటే ఏమిటో తెలియక విడిపోయి వేరు కాపురాలు వెలగబెడుతూ ఉన్నాం. పాప ఆ నోరు లేని పిచ్చుకలు
కూడు కట్టుకుని పిల్ల పాపలతో కలిసిమెలిసి ఉంటాం చూసైనా ఐకమత్యం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలయ్యా. బయటికి. ఆహా ఆహా ఎంత చక్కగా మాట్లాడారండి. మీకు ముక్కు మీద కోపం ఎక్కువ అనుకుంటాను. నా కోపమే రాదండి. వాడు ఆ పిచ్చుకుడు పాడు చేస్తుంటే నాకు పిచ్చి కోపం వచ్చేసింది. నా రక్తం ఉడికిపోయింది. టక్ 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 మని నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడండి. ఎక్కడా? ఇక్కడ. భయపడకు భయపడకు అన్నట్టు కాళ్ళు నొప్పి ఎలా ఉందండి? కాళ్ళు నొప్పి నాకు కాదు డాక్టర్, మా కుక్కకి. మీ కుక్క కాళ్ళు నొప్పి ఎలా ఉందండి? ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, కానీ ఇంకా కుంటుతూనే ఉంది. అమ్మమ్మ అలా జరగడానికి వీలేదు, మందు వేస్తానుండండి. ఏమండి, మీలాంటి ఓర్పు నేర్పు ఐకమత్యం అభిమానం మొదలగు సుగుణాలు గల ఆడపిల్లలు ఈ రోజుల్లో చాలా అరదండి. ఊరికే పొగుడుతున్నారు. మీకున్న శాంతం శ్రద్ధ దయా సహనం చూస్తుంటే నాకెంతో అసూయిగా ఉంది. ఆ భగవంతుడు అన్ని సుగుణాలు మీకే ఇవ్వాలా? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు ముందు మా కుక్క కుంటుతూ ఉంటే ఒక ముసలి డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. ఆ డాక్టర్ కుక్కను చూడటం మానేసి నన్నే యగాదిగా చూస్తూ పళ్ళెక్కిలించడం మొదలెట్టాడు. నాకు ఒళ్ళు మండింది, మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. ఆ తర్వాత మీ గురించి విన్నాను. మీరు చాలా మంచివారట, పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడరట, ఎంతసేపు ఆవులు గేదెలు మేకల్ని చూస్తూ కాలం గడుపుతారట. ఏమండి ఏమండి, మీరు కూడా నన్నే చూస్తున్నారు? మీకు పెళ్ళయిందా? లేదండి. నన్ను పెళ్లి చేసుకుంటారా? మీకంటే ఆ ముసలి డాక్టరే నయం. అతను పళ్ళే ఈకిలించాడు, మీరు పెళ్లి దాకా వచ్చారు. క్షమించండి, నేను పెళ్ళాడితే మీలాంటి సుందరిని సుగుణవతిని పెళ్ళాడాలని, నా భార్య వల్ల మా కుటుంబంలో ఏ విధమైన కలహాలు రాకూడదని, ఐకమత్యం చెడకూడదని నిర్ణయించుకున్నాను. మిమ్మల్ని చూశాను, మీ మాటలు విన్నాను. ఇప్పుడు నా మనసుకి ఎంతో తృప్తిగా ఉందండి. ఏమండి ఏమండి, నా మాట కాదనకండి. నా వల్ల మీ కుటుంబంలో చిన్న గిల్లి కజ్జ కూడా రాదు. వస్తానండి. ఏమండి 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 ఏమండి, మీ పేరు అడ్రస్ చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు ఏంటండి? ఎందుకు? పెద్దలు పెళ్లి విషయాలు మాట్లాడుకోవాలి. నా పేరు గీత. గీత? నా అడ్రస్ నంబర్ 2 మొఘల్ రాజపురం. నంబర్ 2 మగారాజపురం. మహారాజపురం కాదు, మొఘల్ రాజపురం. మొఘల్ రాజపురం, విజయవాడ 6. విజయవాడ 6. తప్పకుండా పంపించండి. తప్పకుండా పంపించండి. అలాగే పంపిస్తానండి, అలాగే పంపిస్తాను. వస్తానండి.